తెలుగుదేశం పార్టీ టికెట్టు ఆశించి భంగపడిన ప్రస్తుత శాసనసభ్యులు ఎట్టకేలకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కడప జిల్లా బద్వేలు ప్రస్తుత శాసనసభ్యులు తిరివీధి జయరాములు బీజేపీ నేత కందుల రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీలో కొనసాగారు. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రలోభాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ విజయజ్యోతులతో కొంతకాలం విభేదాలు వచ్చాయి. విజయమ్మ వర్గీయులు చేసిన నీరు చెట్టు పనులపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ పెద్దల జోక్యంతో సద్దుమణిగింది. ఆ తర్వాత విజయమ్మ విజయజ్యోతులతో సఖ్యత మెలిగారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమ్మ బొట్టు పెట్టిన వారికే టికెట్లని మంత్రి ఆదినారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి బహిరంగ సభలో తెలిపారు. చివరకు ఆమె డాక్టర్ రాజశేఖర్ ను ఖరారు చేయడంతో తనకి రాజకీయ భవిష్యత్తు ఏమిటా అని ఆలోచించి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే రామయ్య తన బంధువులు, స్నేహితులు, కులాలకి చెందిన వారికి ఎలాంటి సాయం చేయలేదన్న అపవాదు ఉంది. దీంతో ఆయనను ప్రజలు ఆదరించి ఓటు వేస్తారా అన్న సందేహాలు వెలువడుతున్నాయి. బీజేపీ పార్టీలో ప్రధానంగా చేరడం ఉద్దేశం ఏంటంటే జాతీయవాద విషయంలో ఈ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది. భారతదేశాన్ని కాపాడగలిగే ఏకైక పార్టీ బీజేపీ పార్టీని గ్రహించడం జరిగింది. వ్యక్తిని వ్యక్తిగా గౌరవించాలన్న కృతనిశ్చయంతో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అదేవిధంగా సమర్థవంతమైనటువంటి నాయకులంతా ఈ పార్టీలో ఉన్నారు. మంచి పరిపాలన రాబోయే రోజుల్లో తప్పకుండా అందిస్తారని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మన జిల్లా అయితేనేమి, ప్రత్యేకించి బద్వేలు నియోజకవర్గం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. అక్కడ అసెంబ్లీలో ఆవిస్తానే ఉన్నాం. ఏం నాకు ప్రయోజనం అనిపించలేదు. ఈ కారణాల వల్ల సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం కాబట్టి, దేశాన్ని కాపాడగలిగే సత్తా కలిగిన పార్టీ కాబట్టి ఈరోజు బీజేపీ కండువా వేసుకోవడం జరిగింది. తప్పకుండా నా నియోజకవర్గం అయితేనేమి, జిల్లా అయితేనేమి తప్పకుండా కాపాడుకుంటాం మన కందుల రాజమోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చెప్పేసి తెలియజేసుకుంటాం.